అందరికీ నమస్కారం. చిన్న పిల్లలపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా చిన్నపిల్లలు టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి. టీవీ, సెల్ ఫోన్లు చూసేదాని వల్ల పిల్లలకి ఏమవుతుందంటే కంటి చూపు తగ్గుతున్నది. ముఖ్యంగా ఎందుకంటే వాళ్లకు సున్నితంగా ఉంటాయి కంటి నరాలు, నర్వ్స్. అదేవిధంగా రెటీనా కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు టీవీని కానీ ఈ యొక్క సెల్ ఫోన్ కానీ దూరంగా ఉంచండి. ముఖ్యంగా పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు కానీ దగ్గర చేర్చండి. దానివల్ల కొద్దిగా పరిజ్ఞానం కూడా పిల్లోనికి అవగాహన వస్తుంది చిన్నపిల్లల్లో. రెండవది న్యూస్ పేపర్ కానీ, ఏది ఇంగ్లీషు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందూ కానీ ఇలాంటి పేపర్లు కొద్దిగా చదువుకునే పిల్లల వయసు వచ్చినప్పుడు ముందర పెట్టండి. ఇంకా చిన్న పిల్లలైతే కన్నా మంచి బొమ్మలు, రంగులు ఉన్నటువంటి పుస్తకాలు ముందరేయండి. ఆ పుస్తకాలు చినిగినా చింపేసినా ఏం లేదు. అది చూస్తూ ఉండే కొద్దీ వాళ్ళకి పరిజ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో పిల్లలు చాలా ముఖ్యము. ఎందుకంటే ఆవశ్యకత ఉంది కాబట్టి తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మార్చి నుంచి మే వరకు విపరీతమైన ఎండలు వస్తున్నాయి కాబట్టి పిల్లలను జాగ్రత్త కూడా ఉంచుకోవాలి. పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోవాలంటే కాటన్ గుడ్డతో, ఏది చిన్న పిల్లలు కానీ ఎవరైనా చెస్ట్ భాగం తప్పించి పొట్ట నుంచి కింద భాగం కానీ తల కానీ కాటన్ గుడ్డతో తడి చేసి పిండి శరీరాన్ని అప్పుడప్పుడు తడుపుతూ రావాలి. ఎందుకు? శరీరం వేడిగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు కాదు, వేడిగా ఉన్నప్పుడు. దానివల్ల కొద్దిగా వేడి శాతం శరీరంలో తగ్గించవచ్చు. రెండవది బయట పిల్లలు కంటే తాగే వయసు కూల్ డ్రింక్స్ తాగే పిల్లల వయసు ఉన్న వాళ్ళకి బయట ఉన్నటువంటి అమ్మే కూల్ డ్రింక్స్ ఎటువంటివి కూడా పిల్లలకు అందివద్దండి, తాపించండి. అవి ఆరోగ్యానికి హానికరము. చేతనైతే ఇంట్లో నన్నారి సర్బతు కానీ, మంచి మజ్జిగ కానీ, మజ్జిగలో కొద్దిగా జీలకర్ర వేసి పిల్లలకు అందించండి. పండ్లల్లో సంబంధించినటువంటి పండ్ల జ్యూసులు ఏవి, ఈ బత్తాయి, ఈ మన బొప్పాయి, ఆ విధంగా క్యారెట్ జ్యూస్ అయితేనేమి, బీట్రూట్ జ్యూస్ అయితేనేమి ఇలాంటి జ్యూసులు అందించండి. తినే పిల్లలు అయితే కన్నా తినేటటువంటి బొప్పాయి కానీ, బత్తాయి కానీ, అదేవిధంగా చీని కానీ ఇవన్నీ తినగలిగేటివి ఉంటేనే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇలాంటి పిల్లలకు కొద్ది కొద్దిగా పెడతారండి. ఎక్కువ మోతాదు కూడా ఇవ్వడం కూడా అంత మంచిది కాదు. ఎవరికి పెద్దలకు కానీ చిన్నలకు కానీ పిల్లలకు ముఖ్యంగా తగు బలలో అప్పుడింత ఇస్తారా అండి. ఈరోజు క్యారెట్ పొద్దున్న తాగినంటే మధ్యాహ్నం బీట్రూట్ ఇవ్వండి. మధ్యాహ్నం బీట్రూట్ తాగినారంటే రాత్రికి వేరే ఏదో ఒక జ్యూసు, ఏది మన నన్నారి సర్బతు కానీ ఇట్లా కొద్దిగా ఇస్తారా అండి. ఒకటో తూరి పెట్టినా కూడా పిల్లలు జీర్ణం చేసుకోలేక